చెల్లిస్తాను. ఎందుకు 4 గంటలు చెల్లిస్తానన్నాడు? ఇప్పుడు సగం పేదలకు ఇచ్చేసాడండి, సగము పేదలకు ఇచ్చాడు. ఇంకా 4 గంటలు అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి చెల్లిస్తానంటే ఏమైనా ఉన్నదా? జక్కయ్య దగ్గర ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు కదండి. ఉంటుందండి ఏమైనా? ఏమీ ఉండదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వస్తే మన ఆత్మ మారుతుందంటే అర్థం ఏంటంటే మనం పూర్తిగా దేవుని యొక్క కంట్రోల్లోనికి వెళ్ళిపోవడం. అందుకనే ఒక స్త్రీ అంటది యోహాను సువార్త 4వ అధ్యాయంలో, ఆమె అంటది, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అని పలుకుతుంది. ఏంటంటండి? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అంటే ఆమె ఆత్మ సంబంధమైన విషయం మాట్లాడుతోంది. ఇదిగో నా పరిస్థితి దిగజారిపోయింది, నేను పాపములో పడిపోయాను, నేను లోకానికి చెందిన దానిని నేను లోకానికి బానిసగా మారిపోయాను, నా ఆత్మను మార్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆత్మను మార్చాడు ఈయన క్రీస్తు కాడా? క్రీస్తు అంటే లోకానికి రాబోయే మెస్సయ్య, నీ ఆత్మను మార్చే మెస్సయ్య. నన్ను మార్చాడు, వచ్చి చూడండి మీరు కూడా అని చెప్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది, మన శరీరాన్ని రక్షించడానికి వచ్చిన ఆయన పేరేంటండి? గట్టి చెప్పాలి, గట్టి చెప్పాలి. మన శరీరాన్ని మార్చడానికి, మన శరీరాన్ని బాగు చేయడానికి, మన రోగముల నుండి విడుదల కలిగించడానికి వచ్చిన ఆయన పేరేంటండి? యేసు. మన ఆత్మను బాగు చేయడానికి వచ్చిన ఆయన పేరేంటండి? క్రీస్తు. ఏం పేరండి? క్రీస్తు. మన ఆత్మను బాగు చేయడానికి వచ్చు. కనపడే ఈ శరీరాన్ని బాగు చేయడానికి రక్షకుడుగా వచ్చాడు. మన లోపల ఉన్న ఆత్మను బాగు చేయడానికి క్రీస్తుగా వచ్చాడు. ఎందుకంటే ఆయన అభిషక్తుడు అని అర్థం. క్రీస్తు అంటే ఏంటి? అభిషక్తుడు. ఆయన నిన్ను నన్ను అభిషేకించినప్పుడు నీలో ఉన్న నాలో ఉన్న పాప గుణము కడిగి వేయబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి రాజుగా చేయబడాలి అంటే అభిషేకించబడాలి తైలంతో. దేవుని బిడ్డగా మారిన మన మీద దేవుడు ఏ తైలాన్ని అభిషేకించాడో తెలుసా? పరిశుద్ధాత్మ అనే తైలాన్ని మన మీద అభిషేకించాడు. ఆయన మన మీద పోయబడతా ఉన్నప్పుడు మన లోపల ఉన్న మన ఆత్మకు సంబంధించిన ప్రతి విధమైన చెడు కడిగి వేయబడతా ఉంది. కాబట్టి ఆయనను ఆత్మకు సంబంధించిన వ్యక్తిగా ఏమని పిలుస్తా ఉన్నాడు? క్రీస్తు, క్రీస్తు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు క్రీస్తు యేసు అని మాట్లాడేవాడు. క్రీస్తు యేసు అంటే అర్థం ఏంటంటే అభిషక్తుడైన రక్షకుడు. ముందు నీ లోపల బాగు చేసి తరువాత నీ యొక్క పై రూపాన్ని బాగు చేయగలిగిన వాడు ఆయన అని గుర్తు చేయడానికి క్రీస్తు యేసు అని వాడుతూ ఉండేవాడు. ఈ మధ్యకాలంలో ఒక దైవ సేవకుడు అమెరికా నుంచి ఒక ఆయన మాట్లాడుతూ వాక్యం చెప్తున్నాడు, మనం మన ఇంటిలోనికి వెళ్ళేటప్పుడు అంట సాతాను గద్దించాలంట. ఏమనంటే, క్రీస్తు యేసు నామములో మా కుటుంబంలో గొడవలు కలుగు చేస్తున్న సాతానా పో అని గద్దించాలంట. సాయంకాలం అయితే కుటుంబాల్లో గొడవలు ఎదురైనప్పుడు గొడవలు, అప్పుడు మనం గద్దించలేమనంటే క్రీస్తు యేసు నామంలో సాతానా నా ఇంటిని విడిచి పొమ్మని మనం గద్దించినప్పుడు సాతాను దేవుని నామంలో పోతాడు. కారణం ఏంటంటే ఎవరిని అడుగుతున్నాం? ఫస్ట్ మనం అభిషేకించబడిన దేవుని నామంలో యేసే రక్షకుడుగా ఉన్నాడని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి సాతానుకు కూడా భయమే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీ జీవితాన్ని, నా జీవితాన్ని బాగు చేయడానికి వచ్చిన యేసుక్రీస్తు మీద
క్రీస్తు యేసు మీద ఆధారపడి మన ఆత్మను మన శరీరాన్ని బాగు చేయగలిగిన ఆయన వైపు చూస్తూ మనం ముందుకి కొనసాగాలి. ఒక విషయం జ్ఞాపకం చేస్తాను, మనుషుల వైపు చూడద్దు ఎప్పుడు. మనం యేసుక్రీస్తును వెంబడించింది యేసును చూస్తూ వెంబడించాం, యేసును చూస్తూ వెంబడించాం. మనుషులను చూస్తే ఆగిపోతాం, మనుషులను చూస్తే శ్రమల పాలవుతాం, మనుషులను చూస్తే కొద్దిసేపు లోకంలో కలిసిపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ నీ ముందున్న యేసయ్యను ఎప్పుడైతే గురిగా పెట్టుకుంటావో, నీ ముందున్న యేసయ్యను ఎప్పుడైతే నువ్వు చూస్తూ నడుస్తావో, నువ్వు పడిపోవు, నువ్వు తొట్టుపడవు. లోకంలో ఉన్నది ఏది కూడా నిన్ను లాగివేయదు. వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి నేను ఇలా చేస్తాను, వాళ్ళు ఇలా నడుస్తున్నారు కాబట్టి వాళ్ళను బట్టి నేను అక్కడే ఆగిపోతానంటే నువ్వు ఎదగవిగా, అక్కడే ఆగిపోతావు. కారణం ఏంటంటే నువ్వు నిన్ను పిలిచిన యేసయ్యను కాదు చూసేది, నీ ముందు నడుస్తున్న మనుషుల్ని చూస్తూ ఉన్నా. ఎప్పుడైతే మనిషిని చూస్తావో మనసు మారిద్ది, ఆగిపోతావు. ఎప్పుడైతే సిలువను మోసిన యేసయ్యను చూస్తావో ఇంకొంచెం దూరం యేసయ్యతో నడిస్తే బాగుండు, ఇంకొంచెం దూరం యేసయ్యతో వెళితే బాగుండు అని చెప్పి మన హృదయాలలో దేవుని ఆత్మ ప్రేరణ కలుగుతూ ఉంటుంది. కాబట్టి మన ముందున్న యేసుని చూస్తూ మనం ముందుకి కొనసాగుదాం. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న పల్లవి మన జీవితంలో యేసును వెంబడిస్తూ నడవడానికి కావలసిన ఒక చిన్న పల్లవి. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నెవెనుదురుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నెవెనుదురుగన్ నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును